సో ఫ్రెండ్స్, ఇవాళైతే మా నాన్నమ్మ పోతే సైలెంట్ సర్ప్రైజ్ లాగా ట్రిప్కి వెళ్తున్నాం. ట్రిప్ ఏంటో విశేషాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారా? సో ఫ్రెండ్స్, ఈసారి అయితే మా మదర్ బర్త్డేకి మంచి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ఒక మంచి లొకేషన్కి ప్లాన్ చేశాను. అదేంటంటే కోనసీమ అందాల మధ్యలో ఉన్న దిండి రిసార్ట్. అసలు ఆ రిసార్ట్కి వెళ్తుంటేనే అద్భుతంగా ఉంది. ఆ విశేషాలు ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అయితే ట్రిప్పుకి వెళ్తుంటేనే మధ్యలో మాకు తెలియకుండానే కార్ని డైరెక్ట్గా అలా పడవలోకి ఎక్కించేసాం. దీన్ని ఫెర్రీ అంటారు. అసలు మన ఆంధ్రప్రదేశ్లో, మన విజయవాడకి ఇంత దగ్గరలో ఇలాంటి ఫెర్రీ అనేది ఒకటి ఉందని చెప్పి కూడా మనకి గుర్తురాదు. ఎక్కడెక్కడో ఫారెన్కి వెళ్ళి సింగపూర్లు, మలేషియాల్లో వెక్కుతాం, కానీ ఈ కోనసీమ అందాలు, కోనసీమ ఫెర్రీ ప్రయాణం, దిండి రిసార్ట్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. జస్ట్ 3 hours డిస్టెన్స్లో ఫారెన్ కన్నా ఎంతో బ్రహ్మాండంగా ఉన్న ప్లేసెస్ని మనం మిస్ అయ్యాం. సో ఫస్ట్ అయితే వయా నర్సాపూర్ వెళ్ళామన్నమాట. మనం నర్సాపురం దగ్గర ఈ ఫెర్రీ ఎక్కాం. అది వచ్చేసరి ఫెర్రీలోకి కార్ ఎక్కేసింది. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మన ధన్య ఆద్య అయితే షాక్ అయ్యారు, ఇదేంటిది కార్ ఎక్కేస్తుంది ఫెర్రీలోకి అని. వీళ్ళకి అది చాలా రొటీన్ అట. మనకంటే చాలా ఆశ్చర్యం వేసింది, కానీ చాలా రొటీన్ అంట. అది కొంచెం చూడండి, ఒకే ఫెర్రీలో 2-3 కార్లు కూడా ఎక్కిస్తారంట. అండ్ ఇది ఒక 15 minutes జర్నీ. ఇటు సైడ్ ఫెర్రీ ఎక్కితే అటువైపు అంతర్వేదిలో దిగుతాం మనం. సో మనం ఏంటంటే వెళ్ళేటప్పుడు దారిలో అంతర్వేది స్వామివారిని దర్శనం చేసుకొని అప్పుడు మనం దిండి రిసార్ట్కి వెళ్ళాం. అదిగోండి, పక్కన ఆపోజిట్ నుంచి ఫెర్రీ వస్తుంది. సో మన ట్రిప్పే చాలా అడ్వెంచరస్గా స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా అక్కడ వెళ్ళే దారిలో ఫెర్రీ. అదిగోండి, బైక్స్ ఎక్కేసి మన ఫెర్రీలోనే 2-3 కార్లు ఎక్కినాయి. మేము వెళ్ళిందైతే స్టెర్లింగ్ పాలవెల్లి రిసార్ట్. అందులోని మండువా మ్యాన్షన్ అనే వెన్యూని ప్లాన్ చేసుకున్నాం. యాక్చువల్గా అక్కడ 2 types ఉన్నాయి. మండువా లొకేషన్ వచ్చేసి ఓల్డ్ జమీందారీ స్టైల్లో మండువా హౌసెస్ ఎలా ఉన్నాయో ఆ స్టైల్లో కట్టింది. ఇక్కడ ఏంటంటే చాలా రూమ్స్ పక్క పక్కనే ఉంటాయి, బట్ మండువా లుక్లో ఉంటాయి. మధ్యలో ఒక చిన్న లేక్ ఉంది. లేక్ ఆపోజిట్ సింగిల్ ఇండివిజువల్ రూమ్స్ ఉన్నాయి. ఆ ఇండివిజువల్ రూమ్స్ ఏంటంటే ప్రతి రూమ్కి సపరేట్గా లేక్ లాంటివి ఉన్నాయి. బట్ నేను కావాలనే మండువా హౌసెస్ లాంటిది బుక్ చేశాను. ఎందుకంటే ఇదైతే మనల్ని సీరియస్లీ 1950sలోకి తీసుకెళ్ళిపోయింది. అది కొంచెం చూసారా, ప్యూర్లీ కంప్లీట్ మండువా స్టైల్లో 2 floors కట్టారు. మంచి సిట్అవుట్ ఇచ్చారు, మంచి బాల్కనీ వ్యూ ఉంది. క్లైమేట్ కొంచెం వేడిగా ఉంది, అందువల్ల ఈ ఏరియాని మరీ కంప్లీట్గా ఎంజాయ్ చేయలేకపోయాం. ఐ థింక్ బెస్ట్ టైం అయితే నవంబర్, డిసెంబర్లో ఈ లొకేషన్కి వెళ్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ చాలా పీక్స్లో ఎంజాయ్ చేయొచ్చు. ఇది చూసారా, పాత జమీందారీ దర్బార్ లాగా ఉంది అండ్ దర్బార్ కోర్ట్ యార్డు. అదిగోండి, ఇది వచ్చేసి 2nd floor. పైనుంచి చూస్తుంటే వ్యూ చాలా బాగుంది. అదిగోండి, మధ్యలో కొబ్బరి చెట్లు అండ్ జమీందారీ స్టైల్లో ఉన్న రూమ్స్, సిట్అవుట్, అది అంతా చాలా బాగుంది. ముందైతే మేము వెళ్ళేసరికి 2 o'clock అయింది. వెళ్ళిన తర్వాత ఫస్ట్ లగేజ్ రూమ్లో పడేసి రిసార్ట్ టూర్కి వెళ్ళాం. ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంది రిసార్ట్. ఇదంతా కూడా ఇంటీరియర్స్, గ్రౌండ్ ఫ్లోర్. అండ్ ఇక్కడ రైట్ సైడే మన రూమ్ ఉంది. ఫోటోషూట్ కూడా చేసామండోయ్. ఇది చూడండి, పాత వరి నాట్లు ఉంటాయి కదా, వాటిని కట్టారు. ఈ ఎంట్రన్స్లోంచి బయటికి వెళ్తే ఇంకా రిసార్ట్లోని రిమైనింగ్ ప్లేసెస్ చూడొచ్చు. మొత్తం అంతా కూడా ఒక ట్రెడిషనల్ విలేజ్ స్టైల్ లుక్ని తీసుకొచ్చారు. మెయింటెనెన్స్ కానీ ఫుడ్ కానీ అంతా చాలా బాగుంది. ఇదిగోండి, ఇదే మధ్యలో లేక్కి అటు సైడ్ మోడర్న్ సింగిల్ ఇండివిజువల్ విలాస్ అండ్ ఇటువైపు జమీందారీ స్టైల్. పిల్లలు అయితే సూపర్ ఎంజాయ్ చేశారు. అసలు అన్నిటికన్నా హైలైట్ ఈ బ్రిడ్జ్ అండి. మధ్యలో చిన్న లేక్ ఉండి ఆ బ్రిడ్జ్కి అటుపక్క కొన్ని ఇటుపక్క కొన్ని, అసలు ఇదంతా ఇండియానేనా అన్నట్లుగా ఉంది. అండ్ లోటస్ ప్లాంట్స్ ఉన్నాయి. అదిగోండి, పింక్ లోటస్, వైట్ లోటస్, పర్పుల్ లోటస్. మనం అసలు అలాంటి లోటస్ లైవే చూడలేము. అసలు వ్యూ చూడండి ఎంత బాగుందో.
మంచిగా పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఉయ్యాలు ఉంది, చిన్న గేమ్స్ ఉన్నాయి, అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. ఎక్కడికక్కడ చిన్న చిన్న లేక్స్ పెట్టి దానిలో లోటస్ ఉండి, ఇదిగోండి ఇది పాత స్టైల్లో ఎడ్ల బండి, ఫొటోస్ బాగా దిగాం. సో ఇది మెయిన్ అట్రాక్షన్ రిసార్ట్కి. ఇందాక నేను చెప్పాను కదా మధ్యలో లేక్ లాంటిది ఉంది, దానిలో ఒక బ్రిడ్జ్ ఇచ్చారు. ఆ బ్రిడ్జ్కి అటుపక్క ఇటుపక్క రూమ్స్ కనిపిస్తున్నాయి. కరెక్ట్గా పనోరమిక్ ఫోటో తీస్తే మనం డౌన్లోడ్ చేసుకుంటాం కదా వాల్పేపర్స్, అదే స్టైల్లో ఉన్నాయి. సో రిసార్ట్ లోపల బయట అంతా చూశారు. ఇది ఎంట్రన్స్ ఏరియా. ఈవినింగ్ లైటింగ్లో ఇంకా బాగుంది. అదిగోండి ధన్య ఆద్య నీట్గా ఫ్రెష్ అయిపోయి రిసార్ట్ టూర్ కోసం రెడీ అయిపోయారు. ఎంట్రన్స్ చూసారా ఎంత మోడర్న్గా ఉందో, అండ్ లైటింగ్, గ్రీనరీ చాలా బాగుంది. ఇలా రిసార్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ రిసెప్షన్ ఏరియా వస్తుంది. రిసెప్షన్ ఏరియా ఎలా ఉందో చూసేద్దాం. అదిగోండి రిసెప్షన్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ సైకిల్స్ ఉన్నాయి చూసారా, 1 అవర్కి 100 రూపీస్. సైకిల్స్ తీసుకొని రిసార్ట్ టూర్కి వెళ్ళొచ్చు. చుట్టుపక్కల అంతా కొబ్బరి చెట్లు. సో సరదాగా బయటకు కూడా చిన్న ట్రిప్ వేసి రావచ్చు అన్నమాట. ఇది ఎంట్రన్స్ ఏరియా. మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ వెయిట్ చేయడానికి, అండ్ దిస్ ఇస్ రిసెప్షన్ కౌంటర్, అంటే మన రూమ్కి తీసుకోవడానికి. అది ఒక మోడ్రన్ లుక్ అండ్ ట్రెడిషనల్ ఈస్ట్ గోదావరి లుక్ని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా చాలా బాగా ప్లాన్ చేశారు. ఇదిగోండి ఇవి ఏటికొప్పాక బొమ్మలు, అండ్ అది చూసారా కింద వాటర్ పాండ్ ఉంది కదా, అది దశావతారాల స్టైల్లో పెట్టారనమాట. అదిగోండి ఆ కింద ఉన్నాయన్నీ దశావతారాలు. చుట్టూ క్రియేటివిటీ బాగుంది కదా. సో ఇదంతా వెయిటింగ్ ఏరియా. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు, ఫోటోషూట్ చేసుకున్నారు. సో ఇది రిసార్ట్కి బ్యాక్ సైడ్, అంటే ఇక్కడ స్పోర్ట్స్ ఏరియా ఉంది, తర్వాత డైనింగ్ ఏరియా ఉంది, అండ్ గ్రూప్ యాక్టివిటీస్కి లాన్స్ అవి ఉన్నాయి. సో ఇది స్పోర్ట్స్ ఏరియా. ఇక్కడ ఏంటంటే బోర్డ్ గేమ్స్ ఉన్నాయి, తర్వాత అదిగోండి టేబుల్ టెన్నిస్ ఉంది, చెస్ బోర్డ్స్ లాగా ఉన్నాయి. అక్కడ మనం ఇండోర్ గేమ్స్ ఆడుకోవచ్చు అనమాట. అంటే గ్రౌండ్లో ఆడుకునే ఇంట్రెస్ట్ లేకపోతే అక్కడ మనం ఇండోర్ గేమ్స్ ఆడుకోవచ్చు. సో ఇదంతా కూడా గ్రౌండ్ లాంటిది, అంటే మనం మంచి గ్రూప్ ఉంటే మంచి క్రికెట్ అది ఆడుకోవచ్చు. సో లాస్ట్లో మీకు రూమ్ చూపించేస్తున్నాను. రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది, చాలా పెద్ద రూము, అండ్ 2 బెడ్స్ సపరేట్గా ఇచ్చారు. 2 కిడ్స్ ఉన్నారు కాబట్టి 2 బెడ్స్ సపరేట్గా తీసుకున్నాను. బాత్రూమ్ అది కూడా చాలా నీట్గా ఉంది, అండ్ మెయింటెనెన్స్ కూడా బాగుంది. ఇక్కడ స్విమ్మింగ్ కూడా ఉందండోయ్. అదిగోండి ధన్య ఆద్య నేను స్విమ్మింగ్ కాంపిటీషన్స్ పెట్టుకున్నాం. 2.5 hours స్పెండ్ చేసాము అక్కడ. ఫైనల్లీ బఫే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మనకి కాంప్లిమెంటరీ ఉంది. సో చాలా వెరైటీస్ ఉన్నాయి, అండ్ అదొక పెద్ద ఫీస్ట్ లాగా భలే ఎంజాయ్ చేశారు పిల్లలు. చూడండి ఎంత ట్రెండీగా ఉందో, అండ్ ఫుల్ క్రౌడ్ అండి. సో ఈసారి మీరు ఈ ప్లేస్ ఎంజాయ్ చేసేయండి.